సరదాగా రిటైర్డ్ టీచర్లు కూడా కాలక్షేపం చేసే బదులు ఏదైనా ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఒక క్లాస్ చెప్పండి, ప్రేరణ ఇవ్వండి. ప్రభుత్వం తరపున రిటైర్డ్ టీచర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సేవలను వాడుకొని అవసరమైతే వాళ్ళకు పెట్రోల్ పైసలు ఇవ్వండి, వాళ్ళు వచ్చి చెప్పుకొని పోతారు. సరదాగా ఖాళీగా ఉండే బదులు ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా ఈ సూచన బాగుంటే, ఈ సూచన ప్రభుత్వానికి నచ్చితే, లేదంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళైనా స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తే రిటైర్డ్ అయినటువంటి అనేక మంది టీచర్లు ఉన్నారు. మహిళా టీచర్లు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వ పాఠశాలలో బోధించినటువంటి టీచర్లు రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఇళ్లలో ఉంటే వాళ్ళకు టైంపాస్ అయ్యే విధంగా, ఒకవేళ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ టీచర్లకి గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించండి. లేకపోతే ఏదైనా పట్టణాలలో దగ్గర ఉన్నటువంటి పట్టణాల్లో సెటిల్ అయితే ఆ పట్టణాల్లో ఉన్నటువంటి సాంఘిక హాస్టళ్లలోకో లేకపోతే ప్రభుత్వ పాఠశాలలోకి ఈ టీచర్లను పంపించి, రిటైర్డ్ ఉద్యోగులను ఐపీఎస్లను వాడుకుంటారు కదా, అట్లా కాకుండా రిటైర్డ్ టీచర్లు ఓపిక ఉండి రోజుకు ఒక క్లాసో 2 క్లాసులో చెప్పగలిగి పిల్లల దగ్గరికి వెళ్ళగలిగితే 6 నెలల్లో ఏడాదో వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్ళకు ఎక్కువ ఎట్లాగో వస్తుంది, వాళ్ళకు పెన్షన్ వస్తుంది. పెన్షన్ కాకుండా వాళ్ళకు పెట్రోల్ ఖర్చులు ఇంత భోజనానికి ఖర్చులు ఇచ్చేస్తే వచ్చేస్తారు. చాలామంది ఉంటారు, గ్రామానికి ఒక్కరు వచ్చినా సరే అది ఉపయోగపడుతుంది. ఈ ఆలోచన ఏమైనా అవకాశం ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మీరు ఉపాధ్యాయులు మీరే రండి, ఉపాధ్యాయ సంఘాలు కూడా దీనిపైన ప్రయత్నం చేయండి. ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్ బాగుపడతాయి. ఎవరైనా సరే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు దగ్గర మీరు నడిచిపోగలిగిన ఊర్లలోనే సెటిల్ అయిన వాళ్ళైతే ఆ గ్రామాల్లో ఉండేటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి బోధించండి, సరదాగా చెప్పండి. ఒక్కటే క్లాస్ చెప్పండి, 2 క్లాసులు చెప్పండి, మీకు వచ్చినటువంటి విద్య చెప్పండి, లేకపోతే వ్యక్తిత్వ వికాసం చెప్పండి. వాళ్ళకి ఒక క్లాసు చాలా మంచిగా ఏదైనా ఒకటి చెప్పండి. పిల్లలతో ఉండండి హాయిగా. మీకు 30-35 ఏళ్ళు తిరిగిరు కదా, ఇంకో 2-3 ఏళ్ళు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళండి. ఆ గ్రామాలకు వెళ్ళి లేకపోతే ఆ పట్టణాలలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి సేవ చేసేటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రభుత్వ ప్రతినిధులారా, ఎమ్మెల్యేలారా, ముఖ్యమంత్రి గారు, మీరు వీలైతే ఈ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటే అట్లాంటి వాళ్ళని వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రీగా చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సమాజానికి సేవ చేసినటువంటి తృప్తి వాళ్ళకి లభిస్తుంది.